దీన్ని ఈ సమస్యని విజయవాడ నగరంలో మాకు సంబంధించినంత వరకు మేము చాలా కాలం నుంచి కూడా సంబంధించినంత వరకు కొన్ని ప్లేసులు అనేది అవసరం ఉండేది. అది ఎన్ని విధాలు ఉపయోగపడింది అందరికీ తెలుసు. కానీ ఆ రోజున ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్ని స్థితి ఏమిటి? సరే, ఈ విషయాన్ని మనం ఇప్పుడు డిస్కషన్స్ అన్నింటిలో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇది చాలా అపసవ్యమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ప్రభుత్వం అసలు ఇది ఆర్టీసీ ప్రాంగణంలో ఉంది. మున్సిపాలిటీస్లో కానీ నగరపాలిక సంస్థలలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ ఎంటిటీస్కి ఇవ్వకూడదు అనేటటువంటిది అందులో స్పష్టంగా ఉంది. అట్లాగే ఒకవేళ ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఇవ్వవలసి వస్తే మార్కెట్ వాల్యూకి తగ్గకుండా ఇవ్వాలి. ఒకవేళ లీజు పద్ధతిలో ఇవ్వాలి అంటే ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూలో 10% కాదు యాన్యువల్ లీజ్ చొప్పున ఒక 30 సంవత్సరాలకు మించకుండా ఇవ్వవచ్చు. ఇవి దాంట్లో పెట్టుకొని అంతకుముందు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పాలసీని మళ్ళీ రీకన్సిడర్ చేసి ఇచ్చినటువంటి ఆ జీవోది. మరి ఇవాళ వేటిని కూడా పాటించకుండా అదే కాకుండా ఇక్కడ మళ్ళీ 4 ఎకరాలు 15 సెంట్లు ఇవ్వటం అనేది ఇది చాలా తప్పుడు నిర్ణయం కోసం కొంతమంది వ్యక్తులకు సంస్థలకు కట్టబెట్టడం అనేది తప్పనిసరిగా మనం అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. మీకు బహుశా అంటే ఇందులో పెద్దలు మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. అట్లాగే ఇంకా కొంతమంది న్యాయ శాస్త్రంలో బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఉంటారు, వారు మాట్లాడతారు. నువ్వు కేవలం ఒక ధర్మకర్తవు మాత్రమే దానికి సంబంధించింది. హౌ కెన్ యూ టేక్ ఎ డెసిషన్ అబౌట్ ఇట్? ఇట్స్ నాట్ ప్రాపర్. ఆయన 125 జయంతి నాటికే అని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అక్కడేమీ చేయకుండా ఉంటే ఇతర సోదరులందరూ కూడా గట్టిగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా గట్టిగా అక్కడ నిరసన కార్యక్రమాలు తీసుకుంటే ప్రభుత్వం వెనకాడికి వేసింది. నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పార్టిసిపేట్ చేశాను. కొంచెం నేర్చుకున్నాను. ఆ విషయంలో మాట్లాడతారు. అభివృద్ధి చెందే దేశాలు తీసుకోండి, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీసుకోండి. అభివృద్ధి చెంది అన్ఫార్చునేట్ గవర్నమెంట్ క్రికెట్ లెవెల్ క్రికెట్ ఆలోచన ఎవరికి ఈ సోకాల్ ప్రజాప్రతినిధులకి అంత ఆలోచన ఉండవు. ఏదో అవసరాలు చూస్తారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరు నిష్ణాతులు ఉన్న వాళ్ళు అడ్వైస్ చేయాలి గవర్నమెంట్. దాన్ని ఒక కమర్షియల్ కాంప్లెక్స్కి, ఒక హోటల్కి, ఒక తర్వాత సినిమా హాల్కి ఆ రోజుల్లో పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ కూడా కమర్షియల్గా మూసేశారు. అట్లాగే మంగళరాజపల్లిలో ఒక హాస్పిటల్ ఉండే 16 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. అది అట్లా ఉండగా అంటే ఇవన్నీ కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. మున్సిపాలిటీ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ విశాఖపట్నం బెజవాడ చాలా గర్వంగా ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలని 1 కోట్ల ఏంటి మన అధికారులు పర్మిషన్ని కట్టడాన్ని ఏమంటారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి ఫైన్ వేసి 10 కోట్లు సంపాదించిన సందర్భంగా చెప్తున్నారు. ఈ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేయడానికి ఆఫీసులు ఎంత లంచాలు తీసుకున్నారు అది ఎవరిని పట్టుకోలేదు. ఇంతవరకు నా దృష్టిలో ఒక్క టౌన్ ఆఫీసర్ని శిక్షించలేదు. ఇది ఏ ఒక్క గవర్నమెంట్లో కాదు, అన్ని గవర్నమెంట్లో జరుగుతుంది. ఇది ఎందుకు చెప్పొచ్చానంటే బెజవాడలో ఇవాళ ఎన్ని ఖాళీ స్థలాన్ని హరించిపోయినాయో అసలు భయం వేస్తుంది. ఏమవుతుంది మన నగరాలు ఎట్లా నాశనమైపోతున్నాయి. ఒక విధంగా ఈ నారో స్టేట్స్లో ట్రాఫిక్ పెరిగిపోయింది, వాహనాల సంఖ్య పెరిగిపోయింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎక్కువ పొల్యూషన్ కాలుష్యం జరుగుతుంది. అట్లా కాకుండా మానవతా దృష్టి ఉంటారు స్ట్రీట్ వెండర్స్. అయ్యో వాళ్ళు బతుకు తినాలి, ఓకే అందరూ ఇస్తుంటే బెజవాడ నుంచి వచ్చి బెజవాడ వచ్చి ఆకుపేసి షాప్ పెట్టుకుంటూ ఉంటే మీ ఇష్టం పెట్టుకునింది ఏమవుతుంది.
ఎవరు ఆరోగ్యం చెడిపోతారు? ఏదో ఒక నిర్ణీత పద్ధతిలో పర్మిషన్ ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ ప్రతి చోట ఆక్యుపైజెట్, వాటి మీద డబ్బులు సంపాదించడం, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఎంత సర్వనాశనం చేస్తున్నారంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నారంటే, మన ఊరు క్యాన్సర్ లాగా క్యాన్సర్ కన్నా అతి హీనంగాను అతి దౌర్భాగ్యంగా పెరిగిపోతుంది. దీని గురించి ఆలోచించిన వాళ్ళు కనిపించట్లేదు, చెప్తే వినేవాళ్ళు కనిపించట్లేదు. ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థకి మంచి వాల్యుబుల్ స్టడీ ఇదే లీజ్కి ఇస్తున్నారు. 3 ఎకరాలు ఇవ్వమని ఎవరుతున్నారు? కానీ ఊరు మధ్యలో ఏలూరు రోడ్డు ఎంత కంజెషన్ పెరిగింది. మనలో టాప్ మోస్ట్ మార్చాల్సి వాళ్ళంతా పెద్దవాళ్ళు మార్చేస్తారు, సందేహం లేదు. కానీ ఎంత ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఒక పక్క బంధువులు బయట తీసుకుని ఉంటారు, కమర్షియల్ కంపెనీ అసలు చట్టాలు రాజేంద్ర గారు ఉన్నారు. నగరాల్లో ప్రభుత్వ స్థలాలు ఏ విధమైన కన్స్ట్రక్షన్కి పట్టడానికి వీలేదు. ఎక్కడ వీలైతే అక్కడ పార్కులు డెవలప్ చేయాలి అనేటువంటి పబ్లిక్ లిటిగేషన్. స్కూటర్లు పెరిగిపోయినాయి, కార్లు పెరిగిపోయినాయి. 1929లో గజవాడ 3 కార్లు ఉన్నాయి. అందరూ చెప్తుంటారు, మా నాన్నగారి పుస్తకాలు 1929. ఇవాళ ఎన్ని కార్లు ఉన్నాయి? ఎంత పొల్యూషన్ పెరిగిపోతుంది. అది అభివృద్ధి అంటావా లేకపోతే మనం ఏం చేస్తున్నాం తెలియదు. అంచేత నేను అనేది ఏంటి, ఇవాళ ఒక ఇంపార్టెంట్ స్థలంలో నేను ఇంకొకటి చెప్తాం అనుకున్నాను. ఓకే, సో నేను చెప్పినట్టుగా ఈ కెనాల్ గెస్ట్ హౌస్ ఇవన్నీ కాకుండా చాలా విషయాలు మాత్రం పొలిటికల్ పార్టీస్తో సంబంధం లేకుండా అందరికీ న్యాయం జరగాలి, అందరికీ మంచి జరగాలి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ బజార్ని డిస్ట్రాయ్ చేసేది మొహమ్మద్ లేకుండా చెప్తున్నాను, స్ట్రీట్ వెండర్స్. అంతకన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అర్థం లేకుండా. పైగా బిల్డర్స్ ఏమంటారు, ఏముందండి 1 లక్ష రూపాయలు ఫైన్ పడేస్తే 10 లక్షలు లాభం సంపాదించేస్తారు. సో ఏదో ఇష్టం వచ్చినట్టు ఫ్లోర్స్ కడతారు. దాని మీద చాలా ఎగ్జాంపుల్ ఈ సర్వేలో గంట సేమ్ మాట్లాడచ్చు, అవన్నీ చెప్పట్లేదు. మనం అంతా ఇందులో ఎవరికీ వ్యతిరేకత లేదు. ఈ ఖాళీ స్థలాల్ని దేనికైనా సరే, ఈవెన్ గవర్నమెంట్ పర్పస్, ప్రైవేట్ సంగతి వదిలి అసలు కట్టడానికి వీలు లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ స్థలాల్ని అట్లా వీలైనంత వరకు పార్కులు డెవలప్ చేయాలి. వీలైనంత వరకు వృక్షాలను పెంచి ఒక మన గాలిలో ఉన్నట్టు ఆక్సిజన్ అంతా పెరిగేట్టుగా చేయాలి. ఇలాంటివన్నీ మనం ఆలోచించాలి. చెప్పాల్సిన కానీ ఇంతకన్నా ఎప్పుడు టైం తీసుకోకూడదు. చాలామంది వచ్చారు మాట్లాడుతుంది. అంచేత మన అందరూ ఏకాగ్రీవంగా అది సైంటిఫిక్గా ప్రూవ్ చేద్దాం. ఇప్పటికే బెజవాడ రోడ్లు కంజెస్టెడ్గా ఉన్నాయి, ఏలూరు రోడ్డు ఇలాంటివన్నీ. అలాంటివి బెజవాడ రెడ్కొల స్థలంలో విశాలమైనటువంటి 4 ఎకరాల బ్రహ్మాండ పార్క్గా డెవలప్ చేయాలి. అంతేగాని ఏదో డబ్బులు వస్తాయని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీకో లేకపోతే మాకు దగ్గరలో ఉంటుంది ఆఫీస్కో దేనికి వద్దు. అటు గవర్నమెంట్ బిల్డింగ్స్ వద్దు, ప్రైవేట్ బిల్డింగ్ అసలు ప్రొహిబిట్ చేయాలి. సిటీ లిమిట్స్ ఉండేటువంటి గవర్నమెంట్ స్థలాలు, ఎందుకంటే ప్రైవేట్ స్థలాలకి కంట్రోల్ చాలా తక్కువ. కానీ అక్కడ కూడా స్ట్రిక్ట్గా ఉండాలి రూల్స్. ఇది చాలా కన్సర్న్ పెరిగింది. ముఖ్యంగా గివ్ మోర్ దాన్ 2 floors or 3 floors చెప్పగలిగిన స్థితిగా మన యాక్ట్లన్నీ మార్చాలి. మీలాంటి వారందరూ ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. నేను పొలిటికల్ గాను కాస్త నాలెడ్జ్ నేర్చుకొని మాట్లాడితే సరిపోదు. అంచేత మన నగరాల్ని, మన రాష్ట్రంలో మన నగరాల్ని మనం సేవ్ చేసుకోవాలంటే మేధావులు కళ్ళు తెరిచి ఇర్రెస్పెక్టివ్ పార్టీ అఫిలియేషన్స్ కృషి చేస్తే తప్ప మన దేశం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి పరిశీలించినట్లయితే, అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి దందాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే, కొన్ని లక్షల ఎకరాల పంట పొలాలని ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ సెక్టర్ కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే బెజవాడ బస్టాండ్, పాత బస్టాండ్ కూడా లూలు సంస్థకి ఇవ్వటం జరుగుతూ ఉందనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి అధికారం ఏమిటి? ప్రైవేట్ ఆస్తులను కానీ, పబ్లిక్ ఆస్తులను కానీ ప్రైవేట్ సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేసేదానికి వీళ్ళకు ఉన్నటువంటి హక్కు ఏమిటి అనేటువంటి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం. సరే, అనేక విషయాలు దీనివల్ల వచ్చేటువంటి పర్యావరణంగా వచ్చేటువంటి ఇబ్బందులు, ఇవన్నీ విషయాలు కూడా మనం చర్చించారు ఇంతకుముందు. మనం వీళ్ళకి చెప్పాల్సింది ఏమిటన్నట్లయితే, మీ ఇష్టారాజ్యం వచ్చినట్లుగా కార్పొరేట్ శక్తులకు గనక దారాదత్తం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రత్యేకంగా విజయవాడ ప్రజలు చూస్తా ఊరుకోరు అనేటువంటిది కూడా మనం ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదేదో ఆర్టీసీ కార్మికుల సమస్య, లేదు చిన్న చిన్న వ్యాపారస్తుల సమస్య అనుకుంటే కాదు. ఇది మొత్తం ఒక విషయాన్ని కానీ పరిశీలించినట్లయితే
ప్రభుత్వం పబ్లిక్ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడానికి వీళ్ళకు ఉన్నటువంటి హక్కు ఏమిటి అని మనం ప్రశ్నించాల్సినటువంటి సమస్యగానే మనం దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. న్యాయ పోరాటం చేయటం అనేటువంటిది ఒక భాగం, ప్రజా పోరాటం చేయటం అనేటువంటిది ఒక భాగం. ప్రజా పోరాటంలో ముందు ఉండాలి, న్యాయ పోరాటంలో మేము చేస్తాం, తప్పనిసరిగా దానికి ఉండేటువంటి కొన్ని పరిధులు ఉంటాయి. కానీ ప్రజా ఆస్తుల్ని, సామాజిక ఆస్తుల్ని కొంతమంది వ్యాపారస్తులు కట్టబెట్టడం ఏమిటనేటువంటి ప్రశ్నించేటువంటి బాధ్యతను మనం విజయవాడ ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని మరింత విస్తృతంగా కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇది మనది కాదులే, ఎవరైనా మన ఆస్తి జోలికి వస్తే మనం ఊరుకుంటామా? మన ఆస్తిని మనం రక్షించుకోమా? మరి సామాజిక ఆస్తి మన ఆస్తి కాదా? సామాజిక ఆస్తిని మనం రక్షించుకోవాలన్న బాధ్యత సమాజంలో సభ్యులుగా మనకు బాధ్యత లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక ఆస్తులను రక్షించడం కూడా ప్రజల బాధ్యతే. ప్రభుత్వం గీత దాటినప్పుడు ప్రభుత్వాన్ని అదుపులో పెట్టేటువంటి బాధ్యత కూడా ప్రజలకు ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ విషయంలో మనం ప్రభుత్వానికి తప్పనిసరిగా హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి పేరుతో మీరు చేసేటువంటి ఈ భూదందానికి ప్రజలు అంగీకరించరు. మనందరం వీళ్ళంతా అభివృద్ధి వ్యతిరేకులు, అభివృద్ధికి ఇష్టం లేదు వీళ్ళకి, అందుకని మేమేం పని చేసినా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ప్రచారాలు కూడా చూస్తూ ఉంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు మేము పర్యటించాం ఈ సందర్భంగా. ఎందుకంటే కరేడు అనేటువంటి ఒక గ్రామం నేను వెళ్ళటం జరిగింది. అక్కడ 8,500 ఎకరాలను ఒక కంపెనీకి దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఆ కంపెనీకి 8,500 దారాదత్తం చేయటం కాకుండా 46,000 కోట్లకు పైగా ప్రజా సంపదని ద్రవ్యం రూపేణా వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి నీరుని కనుక చూసినట్లయితే బెజవాడలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చేటువంటి నీటి కంటే సగానికంటే ఎక్కువ ఒక కంపెనీకి, అంటే 122 దాదాపు 11,50,00,000 లీటర్లు ఎన్ని వచ్చింది ప్రతిరోజు నేను లెక్క చూస్తే ఆ మధ్య. మరి ఇటువంటి ప్రయత్నం చేస్తే ఏంటంటే దీనికి అభివృద్ధి అని చెప్తారు. ఏంటంటే అభివృద్ధి అంటే అక్కడ వచ్చేది 13,000 ఉద్యోగాలు ఇస్తారంట ఆయన. ఇప్పటికి ఆ గ్రామంలో 18,000 మంది ఆ భూమి మీద బతుకుతూ ఉన్నారు. దాన్ని అనుసంధానం చేసుకుని అనేక వేల మంది బతుకుతూ ఉన్నారు. అభివృద్ధి పేరుతో మేము ఉద్యోగాలు కల్పిస్తామనే పేరుతో కార్పొరేట్ శక్తులకి మీరు కట్టబెడుతున్నారు తప్పితే, మీరు ప్రజలను మోసం చేస్తున్నారు తప్పితే మరొకటి కాదు అనేటువంటి. అదేవిధంగా రాయలసీమలో తీసుకున్నట్లయితే లక్షల ఎకరాలని ఈ సోలార్ ప్రాజెక్టుల రూపేణా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి ఏంటంటే ఒక ఆనవాయితీ అయిపోయింది, దేశాల్లో తిరుగుతూ మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటానికి మేము గేట్లు తెరుస్తున్నామని చెప్తా ఉన్నారు. మీరు దోపిడీ చేయడానికి వాళ్ళ అనుమతి ఇవ్వడానికి ఇది మీ తాతగాడి సొమ్ము కాదు, ఇది సామాజిక ఆస్తి అనేటువంటిది మనం చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది, మనందరి మీద ఉన్నది అనేటువంటి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని తెలుసు మనందరినీ నేను అభివృద్ధి నిరోధకులుగా, దేశ ద్రోహులుగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి అభివృద్ధి కోరుకునేది మేమే, నిజమైనటువంటి దేశభక్తులు మేమే, కాబట్టి ఈ సమస్యలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అనేటువంటిది కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి చర్చల్ని, ఇటువంటి వాదనలను కూడా మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక ఆస్తుల్ని, ప్రకృతి వనరుల్ని కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టడానికి మేము ఊరుకోం, దానికి మేము నిలబెడతాం. సమాజానికే ఉపయోగపడాలి, సమాజ ప్రయోజనాలకే ఉపయోగపడాలనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు అభివృద్ధి ముసుగేసుకుని ఏదేదో చేయొద్దు. ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రజల ఆస్తి, సామాజిక ఆస్తిని మనం ట్రస్టీస్గా ఏ విధంగా కాపాడాలి అనేటువంటిది మీరు చూడాలి తప్పితే, మీరు కానీ కాపాడకుండా మీరే భక్షకులుగా మారితే మాత్రం మేము రక్షకులుగా ఉంటామని చెప్తూ కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ, మేము న్యాయవాదులుగా తప్పనిసరిగా మీతో ఉంటాం. దీనికి న్యాయ పోరాటంలోనే కాదు, ప్రజా పోరాటంలో కూడా మా విధిని నిర్వర్తిస్తామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. 20 లక్షల ఉద్యోగాల్లో ఆర్టీసీలకు కూడా ఎంతో కోటా వస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో మా ఆస్తుల మీదే ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు కొత్త ఏం కాదు. వాళ్ళు ఎన్టీఆర్ గారు ప్రభుత్వంలో ప్రైవేటు బస్సులని జాతీకరణ చేసి ఆర్టీసీని విస్తరింపజేస్తే సిబిఎన్ గారు ఆర్టీసీని ప్రైవేటు పరంలో తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారే ఉన్నది వాళ్ళందరిలో భయాందోళన చెందుతుంది. మేము కూడా మా యూనియన్గానే భావిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్కి అందుబాటులో ఉన్నటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఆర్టీసీకి సంబంధించి. ఉమ్మడి ఆర్టీసీలో ఉన్నప్పుడు హక్కింపేటలో మాకు 50 ఎకరాల స్థలంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది శిక్షణ ఇవ్వడానికి ఉద్యోగులకు సంబంధించి. విభజన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ కాలేజీని దాని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మేము గన్నవరం దగ్గర 29 ఎకరాల స్థలాన్ని మోడిఫై చేసుకొని కట్టుకుంటే హెచ్సిఎల్ కంపెనీకి అది కట్టబెట్టడం జరిగింది. హెచ్సిఎల్ కంపెనీకి కట్టబెడుతూనే అక్కడ దానికి సంబంధించి
ఆ స్థలాన్ని వేరే స్థలాన్ని సూరంపల్లి ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా 29 ఎకరాలు తీసుకొని 29 అడుగులు కూడా ఇవాళ ఇవాళ వరకు ఆర్టీసీకి ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. ఇవాళ అక్కడ ఇస్తామని ఆ ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ పేదలకు కానీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఐటీ కంపెనీ వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఆశ చూపించింది అభివృద్ధి పేరుతో. మరి అక్కడ ఇచ్చినటువంటి ఉద్యోగాలు 500 కూడా లేవు. వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే ₹1,00,000 జీతం కావాలి, ₹2,00,000 జీతం కావాలని చూసుకుంటారు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ₹15,000 జీతం, ₹20,000 జీతంకి ఇక్కడ గన్నవరంలో విజయవాడ పనిచేసే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈ జీతభత్యాలు చాలక ఎక్కడో చెన్నైలోనో బెంగళూరులోనో ఎక్కడో పనిచేసే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పారిశ్రామికవేత్తలకు కానీ ఐటీ రంగానికి కానీ వ్యాపారవేత్తలకు కానీ కట్టబెట్టే పరిధిలో వాళ్ళ ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1970 ఎకరాలు స్థలాలు ఉన్నాయి. దాంట్లో ఖాళీ స్థలాలు 323 ఎకరాల వరకు ఉన్నాయి. ఇవాళ ఆర్టీసీని అభివృద్ధి బాటలు నడిపించాలి, అదనంగా అడిషనల్ రెవెన్యూ కూడా రావాలని కార్గో డెవలప్ చేశారు. ఖాళీ ప్లేసుల్లో కూడా బీఓటీ సిస్టంలో కొన్ని వ్యాపార ప్రాంతాలకు అద్దెకి ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు చూసారు ఇవాళ మన బిఎన్బిఎస్ బస్ స్టాండ్కి ఎదురుగా అవుట్ గేట్లో బాలాజీ హోటల్, లాడ్జ్ అని ఉన్నాయి. ఒకప్పుడు గతంలో అది కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ₹1,00,000 ఇచ్చారు. అది ఆ ₹1,00,000 ఇచ్చి రాను 5 లక్షలకు వచ్చింది. ఈ మధ్య కాలంలో యూనియన్స్గా మేము ఇంటర్నల్గా దాని వాస్తవాలు తెలుసుకుని గొడవ చేస్తే రీటెండరింగ్ చేస్తే గత 15 సంవత్సరాలుగా ₹1,00,000 నుంచి 5 లక్షలు వచ్చింది. ఇవాళ అదే వ్యక్తి 50 లక్షలకి నెలకి ₹50 లక్షల టెండర్ వేసి పాడుకున్న పరిస్థితి అంటే ఏ విధంగా ఆర్టీసీ దోపిడైపోతుంది చూడండి. అంటే ఇవాళ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి స్థలం 50 సెంట్ల స్థలానికి నెలకి ₹50 లక్షల రెంట్ వస్తుంటే ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలం గవర్నమెంట్ సంబంధించి పాత బస్ స్టాండు, అక్కడ 2 డిపోలు 2 డిపో సంబంధించినటువంటి బస్సులు 100 బస్సులు ఉంటాయి. అక్కడ 500 మంది 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1 డిపో సంబంధించినటువంటి ఆపరేషన్ సెక్టార్ కూడా ఉందంటే 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఆ 100 బస్సులు కూడా రోడ్డు మీదకి వస్తే జనాలు ఎక్కించుకొని ప్రయాణికులకి సౌకర్యాలు అందించే పరిస్థితి. మరి ఈ ప్రజా రవాణా వ్యవస్థని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరింపజేస్తారనుకుంటే ఇవాళ దీన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచనలు చేయడంలో చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగానే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే దశల వారి ఉద్యమానికి మేమైతే పాటుపడ్డాం. కానీ ప్రభుత్వం అనుకుంటుందేమో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం ప్రైవేటు ఆర్టీసీ ట్రేడ్ యూనియన్గా ఉండేది, కార్మిక వర్గంగా ఉండేది, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు, ఉద్యమాలు చేయలేరేమో, ఉద్యమాలకు భయపడతారో అనుకుంటున్నాం. ఉద్యమాలు మాకు కొత్త ఏం కాదు. ఎర్రజెండా బాటలోనే నాటి నుంచి నేటి వరకు ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇవాళ మేము చేస్తున్నటువంటి ఉద్యమం ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమం కాదు. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మా ఆస్తులు మేము కాపాడుకోవడానికి, ఇవాళ భవిష్యత్తులో ఆర్టీసీని విస్తరింపజేయడం కోసం ఇవాళ మా పోరాటం ఉంటుంది తప్ప ఏ ప్రభుత్వం ఉన్నా మాకు అనవసరం. మాకు కావాల్సింది మేము పనిచేస్తున్నాం, మాకు కూలికి తగ్గ జీతం కావాలి, సంస్థ విస్తరణ జరగాలి. ఇవాళ విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన ఆర్టీసీ ఇక్కడ విభజన వచ్చినప్పుడు 62,000 మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ 44,000 మంది ఉద్యోగులు ఉన్నాం. 2029 నాటికి మరో 13,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి. ఒక్క రిక్రూట్మెంట్ కూడా అంటే చనిపోయిన పిల్లలకు కారుణ్య నియామకాలు తప్ప గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రేపు ఆగస్టు 15 నుంచి సూపర్ 6లో భాగంగా ఫ్రీ బస్ పథకాన్ని మహిళలు ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మేము ఎటువంటి కామెంట్ చేయము, స్వాగతిస్తాం. డెఫినెట్గా అది ఆర్టీసీ కూడా లాభదాయకమే. కానీ ఇవాళ రోజుకి 43 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవాళ 11,500 బస్సులు ఉన్నాయి. 11,500 బస్సులో 2,500 బస్సులు అద్దె బస్సులు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 44,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నాం. ఇవాళ యాజమాన్యం లెక్కల ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆగస్టు 15 నుంచి మహిళలు ఫ్రీ బస్సులు ఇస్తే ఇప్పుడున్న 43 లక్షల మందికి కాకుండా మరో 25 లక్షల మంది ప్రయాణికులు రోజుకు పెరిగే అవకాశం ఉందని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే 43 లక్షల మంది ప్రయాణికులకు 11,000 బస్సులు ఉంటే రోజుకి 20 లక్షల మంది 25 లక్షల మంది ప్రయాణికులు పెరిగితే ఒక 5-6 వేల బస్సులు పెంచాల్సిన పరిస్థితి ఉంది కదా. అలాగే 44,000 మంది సిబ్బందులు మనకి 20,000 మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒక్క ఉద్యోగిని కూడా రిక్రూట్మెంట్ చేయకుండా, ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయకుండా విద్యుత్ బస్సులు ప్రవేశపెడతారట. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యుత్ బస్సులు ప్రైవేట్ పెట్టడం మాకు ఎటువంటి అభ్యంతరం కాదు. అది కూడా ప్రైవేటు వ్యక్తులకి. ఇప్పటికే ఆర్టీసీలో 25% ప్రైవేట్ బస్సులు ఉంటే భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బస్సులన్నీ ప్రైవేట్ బస్సులు చేస్తారట. ఆ ప్రైవేట్ బస్సులకు ఇప్పటికే ఒక షెడ్యూల్ ఇచ్చారు. 19 డిపోల్లో స్థలాలు కేటాయించారు. 19 డిపోల్లో మేము స్థలం కేటాయిస్తాము. వాళ్ళ బస్సుకి కిలోమీటర్కి ₹72 మేము చెల్లించాలి.
వాళ్ళకి కరెంట్ ఎక్విప్మెంట్స్ పెట్టాలి, కరెంట్ బిల్లు మేమే కట్టుకోవాలి. ఇవన్నీ చేస్తే 72 రూపాయలు కిలోమీటర్ చెల్లిస్తే 24 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందంట. ఈ ఏర్పాట్లన్నీ చేయించాలి. అంటే ఎవరి కోసం ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా నిరుద్యోగులకి జీతాలు ఇస్తామంటే, ఉద్యోగాలు ఇస్తామంటే ఈ విధమైన నిర్ణయం కాదు. ఇవాళ షాపింగ్ మాల్స్ మన కోసం పెట్టుకుంది కాదు, వాళ్ళ వ్యాపారం కోసం పెట్టుకుంటున్నారు. పెద్దలు చెప్పినట్లు వాళ్ళ దేశంలో 13 స్టాల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 260 స్టాల్స్ అని ఉన్నాయి. 260 స్టాల్స్ గూగుల్లో చూస్తే ప్రపంచవ్యాప్తంగా 60,000 మంది ఉద్యోగులు కూడా లేరు. ఇవాళ చూద్దాం, డీమార్ట్ కానీ, సిఎంఆర్ షాపింగ్ మాల్ అవ్వచ్చు, లేకపోతే సెన్సార్ కానీ చాలా ఉన్నాయి. ఏ షాపింగ్ మాల్లో కూడా 8 గంటల డ్యూటీ పని విధానం కూడా కాదు, 12 గంటల డ్యూటీ పని విధానాలు ఉన్నాయి. 10 నుంచి 15,000 జీతం కంటే మేనేజర్కి కూడా 20,000, 25,000 కంటే ఎక్కువ లేని పరిస్థితి. ఇలాంటి జీతాలు ఇచ్చేందుకు వ్యవస్థలకి ఈ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల ఆస్తులను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవడానికి మేము ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులుగా మేము కూడా ముందుంటాం. మా శక్తి చాలదు కాబట్టి తప్పనిసరిగా ప్రజా సంఘాలుగా, పెద్దలుగా, మేధావులు అందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ప్రజా రవాణా వ్యవస్థని కాపాడుకోవడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులుగా ఆర్టీసీలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి. వాటన్నింటినీ గతంలో 2017లో కూడా ఇదే 1 and 2 డిపోని ఖాళీ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆవేళ ఏమిచ్చారు, ఇది బఫర్ జోను, దీన్ని ఖాళీ చేయండి అని చెప్పేసి అన్నారు. మేము అప్పుడేం వాదన చేయించాం, ఇది బఫర్ జోను, కాలువ గట్టు మీద డిపోలు ఉన్నాయి తీసేయమంటే, కాలువ గట్టు మీద ఉన్నటువంటి మొత్తం అన్ని తొలగించాక మా ఆర్టీసీ జోలికి రండని జేఏసీగా పోరాటం చేస్తే ఆవేళ దాగింది. అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆర్టీసీ అంటే ఇవాళ నగరం నడిబొడ్డులో గతంలో ఆర్టీసీకి స్థలాలు ఎక్కడ కేటాయించారు మీకు తెలుసు. పిఎన్బిఎస్ బస్ స్టాండ్ ఏ విధంగా ఉండేది. పిఎన్బిఎస్ బస్ డిపో కట్టినాక, కాంప్లెక్స్ కట్టినాక చుట్టూ విస్తరణ చేసి టౌన్ పెరిగింది. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా పెరిగాయి. ఆవేళ నగరం శ్రీవారిలో ఉన్నటువంటి స్థలాలు నగరం నడిబొట్టులోకి వచ్చేసరికి వ్యాపార కేంద్రాలుగా ఎవరికి కావాలన్నా సరే ఇవాళ హాట్ కేకుల్లాగా మా ఆర్టీసీ స్థలాలే కనబడుతున్నాయి. దాన్ని ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా చేస్తే మేము చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా లేము. డెఫినెట్గా మీ అందరి సహాయ సహకారాలతో మా వంతు పాత్ర పోషించి మేము ప్రథమ పాత్ర ఈ ఉద్యమంలో పోషిస్తామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆర్టీసీ ఎంప్లాయీస్గా అన్ని సంఘాలని కలిపే ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా అందరూ ఆర్టీసీని కాపాడుకోవడం సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు లేవు. రేపు మా భవిష్యత్ కార్యాచరణ కూడా మేము కూడా ప్రకటించబోతున్నాం కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఇవాళ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవడం కోసం మీ అందరూ కూడా ముందడుగు వేసినందుకు పేరు పేరున మీ అందరికీ ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఈరోజు గత 14 నెలల పాలన చూసిన తర్వాత బాధాకరంగా ఉంది. అవినీతికి చిరునామాగా మారింది. ఈరోజు రేషన్ బియ్యంలో అవినీతి కానొస్తుంది, మద్యం షాపుల్లో అవినీతి కానొస్తుంది, మైనింగ్లో అవినీతి కానొస్తుంది. వీటన్నిటికన్నా అగ్రభాగాన అభివృద్ధి పేరుతో భూములు అందిస్తూ తద్వారా క్విడ్ ప్రోకో కానీ లేకపోతే కమిషన్లు కానీ లేక అనేక రూపాల్లో సంపాదించుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేదో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి ఉద్యోగ అవకాశాల కోసం ఇస్తున్నారని కాదు, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, వాళ్ళ బినామీ సంస్థలకి వాటికి కూడా వందలాది ఎకరాలు ఇస్తున్న పరిస్థితి. ఈ 14 నెలలలో ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా భూ పంపకం లేకుండా, భూ పంజారం లేకుండా క్యాబినెట్ మీటింగ్ ముగించలేదు. ప్రపంచంలో ఒక సూపర్ బజార్ మార్కెట్కి భూములు ఇచ్చిన ప్రభుత్వాలు ఎక్కడా లేవు, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. లూలు కంపెనీ కొచ్చిన్లో ప్రారంభమై యుఏఏలో విస్తరించి దుబాయ్ లాంటి అనేక ప్రాంతాల్లో, అబుదాబి లాంటి ప్రాంతాల్లో ఉన్నది, కొన్ని వందల బ్రాంచ్లు పెట్టింది. కానీ ఏ ఒక్క బ్రాంచ్కి కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక సెంటు భూమి ఇవ్వలేదు. కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అటు విశాఖపట్నంలో ఇటు విజయవాడలో ప్రజలకు ఉపయోగపడే భూమి, చాలా ఖరీదైన భూమిని దాదాపు ఉచితంగా అందిస్తున్న పరిస్థితి. పెద్ద పెద్ద డీమార్ట్, రత్నదీప్, లేక బెస్ట్ ప్రైస్, రకరకాల పెద్ద పెద్దవి ఉన్నాయి ఇండియాలో. ఏ ఒక్క మాలకు కూడా ఏ ప్రభుత్వం కూడా చిన్న స్థలం ఇవ్వలేదు. ఒక మాల్ ఏర్పడితే దాని చుట్టూ కొన్ని వందల చిన్న చిన్న వ్యాపారస్తులు ఉపాధి కోల్పోతారు. ఉపాధి ఎంత కోల్పోతున్నారో
ఉపాధి ఏ మేరకు కోల్పోతున్నారో ఆ మేరకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేని పరిస్థితి ఈ మాల్స్కి. రేపు ఈ లూలు ఇస్తానంటున్న ఉద్యోగాలు చూస్తే 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు మించి ఉండవు. ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇలా కేటాయిస్తున్నారంటే కేవలం అది అవినీతి కోణంలో మనం చూడాలి. పైకేమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాం, పేదరిక నిర్మూలన, P4, అవినీతి నిర్మూలన, లేక ఎవరైనా తప్పు చేస్తే తాట తీస్తాను, నార తీస్తాను, ఇవన్నీ రోజు పబ్లిక్లో చూస్తూ ఉన్నాం. కానీ ఆచరణలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ చైతన్యవంతులై పౌర సమాజం అంతా ముందుకొచ్చి రాజకీయ పార్టీల అండదండలతో దీనికి ఫుల్ స్టాప్ పట్టించకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్గానే కొనసాగుద్ది, ఉత్పత్తులు లేని ఆంధ్రప్రదేశ్గా కొనసాగుద్ది, నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా కొనసాగుద్ది. మనలో చాలామందికి తెలియదు, ఆంధ్రప్రదేశ్ ఈరోజు అక్షరాస్యతలో 36వ స్థానంలో ఉన్నాం.